హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో వన్ ఆఫ్ ద వ్లాగ్ వీడియో, సండే స్పెషల్ వీడియో అండి. సండే అంటాం కానీ ఆడవాళ్ళకి సండే రోజున ఎక్కువ పనులు ఉంటాయండి. మామూలుగా ఏంటంటే సండే కదా, అందరికీ రెస్ట్, అబ్బా హ్యాపీగా తిని పడుకొని నిద్రపోయి కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాము. మా విషయంలో చెప్పాలంటే ఆడవాళ్ళకి సండే రోజే అండి ఇంట్లో ఎక్కువ పనులు ఉండేది. పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ సండే రోజునే నాకైతే ఎక్కువ పనులు ఉంటాయి. నాకనే కాదు, లేడీస్కి అందరికీ ఎక్కువ పనులు ఉంటాయి. మా పాపకి కొత్త బుక్స్కి కొన్నింటికి ప్యాడ్స్ వేసాను. సండే రోజు ఇంకా మిగతావి తీసి పక్కన పెట్టేసి ఈరోజు ఇవి వేస్తావా వెయ్యవా అని చెప్పి పట్టుబట్టి నాతో కొట్లాడుతూ ఉందండి. సండే కదా ఇంకా కూర్చొని అన్నీ వేసే, ఈరోజు ఖాళీనే కదా అని తను అన్నందుకు నేను ఈ వీడియో అందరికీ షేర్ చేయాలనిపించి చేస్తున్నానండి. సండే అంటాం కానీ ఆ రోజే హెవీ వర్కింగ్ డే అని చెప్పొచ్చండి. లేడీస్కి మామూలు డేసే చక్కగా గడిచిపోతాయి, సండే అయితే హెవీ వర్కే అని చెప్పొచ్చండి. ఇంట్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఆ రోజే పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. బట్టల ఐరనింగ్ కానీ, ఇంట్లో ఏవైనా దుమ్ము ధూళి పట్టినా బట్టలు ఉతుక్కోవటంలో కానీ, ఏవైనా సర్ది పెట్టుకోవటంలో కానీ, క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా సరే సండే రోజే ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నార్మల్ డేస్లో ఏదో పప్పు చారో చేసుకొని తినేసి వెళ్తూ ఉంటాం. సండే రోజే బిర్యానీలు ఉంటాయి, స్పెషల్ నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి. చెప్పాలంటే నాకైతే సండే రోజున ఎక్కువ పనులు ఉంటాయండి. బట్టలు ఏవైనా ఐరనింగ్ ఉంటే ఆ రోజే చేసేస్తాను. ఇంట్లో ఏవైనా గిన్నెలు పాడు సర్దు పెట్టుకునేవి ఉంటే ఆ రోజే చేసుకుంటాను. శారీస్కి ఏదైనా గంజి పెట్టేది ఉంటే ఆ రోజే చేస్తాను. పిల్లలకి ఏవైనా పెండింగ్ వర్క్ కానీ ఏదైనా ఉంటే ఆ రోజే చేస్తాను. ఆ సండే రోజే మా పెద్ద పాపకి ఐ చెకప్ చేయించేసేసి స్పెట్స్ అనేవి మార్పిచ్చేసానండి. ఇయర్లీ కానీ 6 monthsకి కానీ నేను చెక్ చేయించి స్పెట్స్ అనేవి మారుస్తూ ఉంటాను. ఇక సండే రోజు కదా, ఫ్రీ ఉంది సాయంకాలం పూట, అలా బయటికి తీసుకెళ్ళి ఐ చెకప్ చేయించేసి స్పెట్స్ని మళ్ళీ వేరేవి మార్పిచ్చేసాను. తనకు నచ్చినవే తీసేసుకునింది. సండే అంటామే కానీ సండే రోజు అస్సలు ఫ్రీ ఉండదు, హెవీ వర్క్ ఉంటుంది. నాకనే కాదు, ప్రతి లేడీకి ఇంట్లో సండే రోజే హెవీ వర్క్ ఉంటుంది. ఇంట్లో అందరితో బాగా స్పెండ్ చేసి కలిసిపోయి బాగుంటాం కదా అందరితో అని అనుకుంటాం, కానీ అందరితో కలిసి ఉన్నప్పుడే పనులు ఎక్కువైతాయండి సండే రోజు. ఏదో సండే రోజు నాన్ వెజ్ చేసుకున్నాం కదా, కాస్త తినేసి అలా ఒక గంట సేపు పడుకుందాం అనుకుంటాము. అలా పడుకోవడానికి కూడా వీలు ఉండదండి, ఎందుకంటే పిల్లలందరూ టీవీ పెట్టేస్తారు. ఆ టీవీ శబ్దానికి నిద్ర అస్సలు రాదు. మళ్ళీ అలా లేచి అబ్బా పడుకోవడం ఎందుకులే అబ్బా అని చెప్పేసి నేను మిషన్ మీద కూర్చొని మా అమ్మవి బ్లౌజులు ఉంటే 2 బ్లౌజులు కుట్టేశానండి. ఆ రోజే కంప్లీట్ చేసుకున్నాను. మామూలుగా అయితే నేను మిషన్ ఎక్కడానికి నాకు చాలా బద్ధకం అనమాట. ఒక హాఫ్ డే కొద్దిగా కుడతాను. అలా కాకుండా ఆ రోజే 2 కుట్టేసుకున్నాను. సండే కదా, అయిపోతుందిలే, ఒక పని అయిపోతుంది కదా అన్నట్లు అమ్మవి కుట్టేసి సాయంకాలం చక్కగా పైకి వెళ్ళిన తర్వాత వాటికి హెమ్మింగ్ చేస్తున్నాను. మామూలు డేస్లో అయితే కనుక పైకి వెళ్ళిన తర్వాత కాసేపు అలా వాకింగ్ చేస్తూ ఏదో రీల్ చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఉంటాను. సండే రోజే పడ్డాయి నాకు పనులు కూడా. ఆడవాళ్ళకు సండే రోజు అనే అస్సలు అనద్దండి. ఆడవాళ్ళకు సండేకి బదులు హెవీ వర్కింగ్ డే అని పెట్టచ్చు సండేని. టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి. దయచేసి ఎవరైనా సరే ఆడవాళ్ళ విషయంలో సండే కదా, లీవ్ కదా అని అనద్దండి ప్లీజ్. ఆడవాళ్ళకి సండే రోజే ఎక్కువ పనులు ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.